కూడా నహూము పుస్తకాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. మనము ఇది 2వ సెక్షను. గత లాస్ట్ సెక్షన్లో మనందరం కూడా నహూము పుస్తకంలో ఈ పుస్తకాన్ని ఎవరి కొరకు దేవుడు రాయించాడు అనేటువంటి విషయాలు ఇందులో మనందరం కూడా చూసాం. అసలు ఈ నహూము పుస్తకాన్ని ఎందుకు చదవాలి, వాట్ ఈస్ ద రీజన్, ఈ పుస్తకం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అనేటువంటి విషయాలు ఇందులో మనం చూస్తున్నాం. ఈ పుస్తకాన్ని ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు రాయించినట్లుగా మనం చూడవచ్చు. ఇందులో ఈ నహూము పుస్తకం 3 అధ్యాయాలు ఉన్నాయి. 3వ అధ్యాయం 19వ వచనం వరకు మనకి ఇక్కడ రాయబడిన విషయాలు మనందరం కూడా చూస్తున్నాం. ఇందులో ఈ గ్రంథంలో అష్షూరీయుల గురించి, అలాగే ఇశ్రాయేలు ప్రజల గురించి, అలాగే నినివే పట్టణం, అంటే అష్షూరీయుల సామ్రాజ్యంలో నినివే పట్టణం ఒక క్యాపిటల్ సిటీ అని మనందరం కూడా దేవుని యొక్క వాక్యంలో చూసి మనందరం నేర్చుకుంటున్నాం. గత లాస్ట్ సెక్షన్లో ఈ విషయాలన్నీ కూడా మనం చూసాం. ఈ 3 అధ్యాయాల్లో ఇంపార్టెంట్ విషయాలు 7 సంగతులు మనకి రాస్తున్నట్లుగా 7 సంగతుల యొక్క వివరాల గురించి ఈ 3 అధ్యాయాల్లో దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూడవచ్చు. ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, ఈ అష్షూరీయుల రాజ్యము అనే మాట, ఈ అష్షూరీయుల రాజ్యము మొట్టమొదటి భూమండలం మీద అష్షూరీయుల రాజ్యమే బహుగా విస్తరించినటువంటి రాజ్యము. అంటే మనకందరికీ తెలుసు, ఆ రోజుల్లో అష్షూరీయులు అంత క్రూరమైన ప్రజలు మరెక్కడ కూడా లేరు. ఆ అష్షూరీయుల క్యాపిటల్ సిటీయే నినివే పట్టణం. నినివే పట్టణాన్ని, అష్షూరీయుల ప్రజలను దేవుడు ఎలా శిక్షించి వాళ్ళకి దేవుడు ఎలా తీర్పు తీరుస్తున్నాడో చెబుతున్నటువంటి విషయాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, 7 విషయాల్లో ఒకటి, ఈ నహూము పుస్తకంలో మనకు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, జీవము గల దేవుని గురించి, ఆయన లక్షణాల గురించి 12 లక్షణాలు ఒకే అధ్యాయంలో ఒకే చోట రాయించినటువంటి అతి శ్రేష్టమైన గ్రంథము నహూము గ్రంథం. మనం లాస్ట్ సెక్షన్లో మనం చదువుకుంటూ వచ్చాం. నహూము అనే మాటకు అర్థం ఏంటంటే ఆదరణ. ఇది ఎవరి కొరకు ఆదరణ కొరకు ఈ బుక్ రాయబడింది అని అంటే, ఈ పుస్తకం ఇశ్రాయేలు ప్రజలకు ఆదరణగా ఉండడానికి ఈ బుక్ రాసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆ రోజుల్లో అష్షూరీయులను చూసి దేవుని ప్రజలే కాకుండా ప్రపంచంలో ఏ ప్రజలైనా సరే, ఏ దేశం యొక్క ప్రజలైనా సరే గడగడలాడ్డాన్ని మనందరం కూడా చూడవచ్చు. అందుకనే మొట్టమొదట రాజ్యం అష్షూరీయుల రాజ్యం, ఆ తర్వాత గ్రీసు, బబులోను, అలాగే ఇక రకరకాల దేశాలు సామ్రాజ్యాలుగా విస్తరించినట్లుగా మనందరం పరిశుద్ధ లేఖనాల్లో చూడవచ్చు. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనందరం కూడా అష్షూరీయుల రాజ్యము, అలాగే గ్రీసు రాజ్యము, బబులోను రాజ్యము, ఇలాగ రకరకాల రాజ్యాల గురించి మనందరం చూస్తున్నాం. అందులో మొట్టమొదటి రాజ్యం అష్షూరీయుల రాజ్యం. ఈరోజు కొద్దిగా అష్షూరీయుల రాజ్యం గురించి కూడా కొన్ని విషయాలు మనందరం కూడా చూసి నేర్చుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనకి ఎందుకు ఇంపార్టెంట్, చాలామంది క్రైస్తవుల్లో
నహూము గ్రంథం గురించినటువంటి ఆలోచన చాలామందికి ఉండదు. చాలామంది కూడా గుర్తుపట్టలేరు కూడా. అసలు నహూము అనే పుస్తకం ఎక్కడుందో చూసేవాళ్ళు కూడా లేరు, తెలియదు కూడా చాలామందికి. అందుకనే ఈరోజు మనందరికీ నహూము పుస్తకంలో అసలు ఏ విషయాలు రాయబడ్డాయనంటే అందులో 7 అతి శ్రేష్టమైన ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి జీవము గల దేవుని గురించినటువంటి సంగతులు. మనందరం కూడా చూస్తే బైబిల్లో నహూము పుస్తకంలో మొదటి అధ్యాయంలో మనందరం కూడా చూడొచ్చు. 2వ వచనాన్ని ఒకసారి చదువునానా? యెహోవా రోషము గలవాడై, యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారం చేయును. గమనించారా? యెహోవా రోషము కలిగిన వాడు, అంతేకాదు యెహోవా ప్రతీకారము చేయవాడు, అలాగే యెహోవా మహోగ్రత గలవాడు, అలాగే యెహోవా దీర్ఘశాంతము గలవాడు, అలాగే యెహోవా మహాబలము కలిగిన వాడు, అలాగే 6వది యెహోవా దోషులను నిర్దోషులుగా ఎంచనటువంటి మహాదేవుడు, 7వది యెహోవా ఉత్తముడు, 8వది ఆయన ఆశ్రయ దుర్గముగా తన ప్రజలకు ఉండేటువంటి వాడు, 9వది ఆయన యందు నమ్మకం ఉంచిన వారిని ఆయన ఎరిగి ఉన్నాడు అని 9వది, 10వది ఆయన శత్రువులను తరుమును, 11వది ఆయన తన బిడ్డలను కూడా శిక్షించి మరలా కనికరం చూపించేటువంటి దేవుడు, అలాగే 12వది యెహోవా ఓదార్చువాడు. అంటే ఒకే అధ్యాయంలో జీవము గల దేవుని గురించి 12 లక్షణాలు కలిగినటువంటి యెహోవా అనేటువంటి సంగతిని మనం చూడవచ్చు. నేను అడుగుతాను, ఇన్ని లక్షణాలను గురించి ఒకే అధ్యాయంలో రాయటానికి గల కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల్ని శత్రువులు అంత భయంకరంగా వేధించారు. అలా వేధించబడిన దేవుని ప్రజలకు ఓదార్పును కలగజేసే దేవుని లక్షణాలను గురించి నహూము మాట్లాడడాన్ని గురించి మనందరం కూడా చూడవచ్చు. నిజంగా నన్ను అడిగితే మనందరం ఎంతో ధన్యులు. ఎందుకో తెలిసిన, ఆయన లక్షణాల్లో ఎంత శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయో చూడండి. నిజంగా ఆ రోజుల్లో అశ్షూరీయులు పేరెత్తితే ప్రపంచ దేశాలన్నీ కూడా గడగడ వణికిపోయాయి. గమనించారండి? అంత భయంకరంగా వాళ్ళ పేరు విస్తరించినప్పుడు ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఎంత శ్రమలు పడ్డారో వాళ్ళ చేతిలో. అలాంటి టైంలో నహూము ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు, ఆయన తన శత్రువులను తరిమేటువంటి వాడు, ఆయన మహారోషము కలిగిన వాడు, ఆయన శత్రువుల మీద పగ తీర్చుకునేవాడు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ఆయన పిల్లలను ఎన్నడూ మరిచిపోడు, ఆయన తన పిల్లల ఎడల కనికరము ఓదార్పును చూపించేవాడు అనే ఆయన లక్షణాలను గురించి మాట్లాడుతున్నప్పుడు నిజంగా శత్రువు చేతిలో గజగజ వణుకుతున్న ఆయన పిల్లలు నిజంగా ఎంత ఓదార్పు పొందుతారో దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రాత్రి నిజంగా ఈ నహూము పుస్తకాన్ని ధ్యానం చేస్తున్న మనందరం కూడా ఎంతో శ్రేష్టంగా ధన్యులమని చెప్పొచ్చు. శ్రేష్ఠులము ప్లస్ ధన్యులము. ఈ రోజుల్లో కూడా మన జీవితాల్లో చాలా రకాల బలహీనతలు, భయాలు, దిగులు, చింతలు, మన విరోధుల జాడలు, లేకపోతే మన బలహీనతల ద్వారా ఇక మనకి విడుదల లేదు, చనిపోవటమే బెస్ట్ అని మన శత్రువుల గురించి భయపడుతున్నప్పుడు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మన శత్రువులందరి విషయంలో దేవుడు యుద్ధము చేసి మనకు జయమిస్తాడు, మనలను ఓదారుస్తాడు, మనలను ఆదరిస్తాడు అనే శబ్దాలు విన్నప్పుడు నిజంగా మనబొట్టోళ్ళకి ఎంత ఆదరణ కలుగుతుందో దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా ఒకే అధ్యాయంలో దేవుని గురించి ఇన్ని సంగతులు 12 లక్షణాలు చెప్పడాన్ని నేనైతే చాలా చాలా సంతోషించాను. ఆ శబ్దాలు వింటున్నప్పుడు నా మట్టుకు నేనైతే గొప్పగా ఆనందిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక.
ఇక మన దేవుని గురించినటువంటి అనుభవం మనకు తెలిసినప్పుడు ఇక ఎన్నడూ కూడా మనం భయపడాల్సిన అవసరం ఉండదు. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ రోజున దేవుడు మాట్లాడే మాట ఎంత విలువైందో దయచేసి ఒక పొల్లైనా కొమ్మైనా ఎంత విలువైందో సంఘము గుర్తుపట్టాలి. మన బలహీనత ఏంటంటే దేవుడు మాట్లాడిన మాట భూమి ఆకాశాలు గతించిన ఒక పొల్లు సున్నా కూడా పోదు. చాలామంది జీవితాల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే వాక్యమునందు ఆనందించే వాళ్ళు లేరు. గమనించారా? వాక్య విషయంలో సంతోషించే వాళ్ళు లేరు. కారణం ఏంటంటే వాళ్ళకి అర్థం కాదు. ఒక వాత వేయబడిన మనస్సాక్షి మన మీద దాడి చేస్తున్న దేవుడు దయగలిగిన వాళ్ళే అని భ్రమపరచబడుతూ మోసగించబడతా ఉంటాం. ఈరోజు రాత్రి ఈ నహూము పుస్తకం కనుక మనకి అర్థం కాకపోతే, గ్రహించకపోతే, మన ఎడల ఆయనకున్నటువంటి సంపూర్ణమైన సంగతులన్నీ కూడా మనం మిస్ అయిపోతాం. చూడండి, అశ్వరీయుల పేరెత్తితేనే అంత భయంకరమైన పరిస్థితులు ఉన్న దినాల్లో దేవుడు మీరంటే ఎవరో ఎరుగున్నారు, మిమ్మల్ని ఓదారుస్తున్నాడంటే ఆ మాటలు విన్నప్పుడు ఎంత ఆదరణ కలుగుతుందో చెప్పండి. నిజంగాండి, ఏ అధ్యాయంలో ఏ విషయాలు ఉన్నాయో కూడా గత లాస్ట్ సెక్షన్లో నేను చెప్పాను. మొదట అధ్యాయంలో రకరకాల జాతుల యొక్క రక్షణను గురించి మొదటి అధ్యాయంలో దేవుడు మాట్లాడడాన్ని మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇశ్రాయేలీయులు యూదా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు శత్రువుల చేతులు ఉన్నప్పుడు వారి మీద దేవుని కనికరం ఎలా ఉందో మనందరం కూడా చూడవచ్చు. దేవుడు తన ప్రజల విషయంలో ఎలాంటి రక్షణ కలిగిన వాడిగా ఉన్నాడో కూడా మనందరం చూడవచ్చు. అలాగే మొదటి అధ్యాయం 4 నుంచి 5-6 వచనాల్లో ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన శక్తివంతుడైనటువంటి దేవుడు అనే విషయాలు కూడా మనం చూడవచ్చు. 7వ వచనం అలాగే 15వ వచనం వరకు కూడా మనం చూస్తే నినివే ప్రజలు అశ్షూరీయుల గురించి కూడా మనం ఆయన దేవుడు తీర్పు తీర్చడాన్ని మనందరం కూడా చూడవచ్చు. ఈ మొదటి అధ్యాయంలోనే దేవుని యొక్క స్వభావాలు 12 లక్షణాలు మనందరం ఇందులో రాయబడ్డాన్ని మనం చూడవచ్చు. అలాగే 2వ అధ్యాయంలోకి వచ్చేపాటికి నినివే పతనం గురించి మరియు దేవుని యొక్క న్యాయమైన తీర్పును గురించి, అలాగే ఆయన యుద్ధాల ద్వారా మన శత్రువులందరినీ కూడా ఎలాగా నాశనం చేస్తున్నాడో, అలాగే నినివే పట్టణస్తులు ఒక సింహపు బోనులో ఉన్నట్టుగా వాళ్ళు ఉండి, మరి ఈ విషయాలన్నీ 2వ అధ్యాయంలో ఉన్నాయి. 3వ అధ్యాయంలోకి వచ్చేపాటికి నినివే పట్టణస్తుల యొక్క శాపాలు, వాళ్ళ పాపం, వాళ్ళు రక్తము చిందించేటువంటి విధానం, వాళ్ళు ఆత్మీయమైనటువంటి అపవిత్రులుగా, వ్యభిచారులుగా, మరి దేవుని యొక్క కనికరం వచ్చి వాళ్ళ ముగింపు యొక్క పాపముల గురించి తెలియచేసినా కూడా వాళ్ళు దేవుని ఉగ్రత పాలై పశ్చాత్తాపడకుండా, గత కాలంలో యోనా ప్రకటించినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. కానీ మరలా 100 సంవత్సరాల 150 సంవత్సరాల తర్వాత మరలా నహూము ప్రవక్త ద్వారా మరలా వాళ్ళ చరిత్రను గురించి, వాళ్ళ నాశనం గురించి ప్రకటించడాన్ని మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ 3 అధ్యాయాల్లో మొత్తం 7 విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే దేవుడంటే ఎవరో ఏంటో మనం ఆల్రెడీ లాస్ట్ సెక్షన్లో తెలుసుకున్నాం. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ 3 అధ్యాయాల్లో 2వ అంశం మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మనుషులందరూ ఎలాంటి వారు, వాళ్ళ పాపానికి దేవుడు ఎలాంటి జడ్జిమెంట్ చేస్తాడనే విషయాలు ఇందులో ఉంటాయి. ఇది 2వది. 3వది కనుక మనం చూస్తే అశ్షూరీయులు అందరూ కూడా దేవునికి శత్రువులైపోయి ఆయన ఉగ్రతకు గురైనట్టుగా, దేవునికి శత్రువులైనట్టుగా మనం చూడవచ్చు. 4వది దేవుని యొక్క శత్రువులు. నేనేమంటానంటే దేవునికి శత్రువులు ఉంటారండి, ఉంటారు. దేవునికి కూడా విరోధులు ఉంటారు.
దేవుని యొక్క శత్రువులు ఎవరో, వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళని దేవుడు ఎలాంటి తీర్పు తీరుస్తాడు అనేటువంటి విషయాలు ఇది 4వది. 5వది, తన ప్రజలను ఎలా ఓదారుస్తాడు అనేటువంటి విషయాలు కూడా దేవుడు మాట్లాడాడు. 6వది, నిజమైన ఆరాధన వైపు దేవుని ఆత్మ దేవుని ప్రజలను ఎలా నడిపించిందో మనము నహూము గ్రంథంలో చూడవచ్చు. 7వదిగా, భూమి మీద శాశ్వతమైన రాజ్యము దేవుడు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఆయన తన్ను తాను భూమండలం మీద ఒకే ఒక్క శాశ్వతమైన రాజ్యము ఆయన చేయబోతున్నాడు. ఇది మొత్తం ఈ 7 అంశాలను గురించి ఇందులో రాయబడ్డాయి. ఆల్రెడీ లాస్ట్ సెక్షన్లో మనం మొదటి అంశంలో మన దేవుడు ఎలాంటి వాడో తెలుసుకున్నాం. 12 లక్షణాలు కలిగి ఉండడాన్ని మనందరం చూసాం. ఈరోజు మనం 2వ అంశం ఏం నేర్చుకోబోతున్నామంటే, మనుషులందరూ ఎలాంటి వాళ్ళు, అలాంటి వారిని దేవునికి దూరమైన వ్యక్తులలో పనిచేస్తున్నటువంటి పాపాన్ని దేవుడు చూసి చూడనట్లుగా ఊరుకోకుండా వాళ్ళని ఎలాంటి తీర్పుల్లో తీరుస్తాడు అనేది మనం 2వదిగా మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి, చాలామంది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగుంటాయంటే, దేవుడు చూస్తూ ఊరుకుంటున్నాడులే, ఆయన ఏం చేయడు అని అనుకుంటున్నారు. కానీ విషయం ఏంటంటే, ఈ నహూము పుస్తకం చూసినప్పుడు మనుషుల్లో ఉన్న పాపాన్ని బట్టి దేవుడు వారి యొక్క పాపాన్ని చూపించి ఎలా శిక్షిస్తాడో మనం చూడవచ్చు. చూడండి, ఆయన ఎలాంటి వాడో మనం మొదటి అధ్యాయంలో 2వ వచనం చదవచ్చు. చదువునానా? నహూము పుస్తకం మొదటి అధ్యాయం 2వ వచనం. యెహోవా రోషము గలవాడై, యెహోవా రోషము కలిగిన వాడై, ప్రతీకారము చేయువాడు. ప్రతీకారము చేసేటువంటి వాడు. చాలామందికి ఆయన ప్రేమ కలిగిన వాడనే తెలుసు, కానీ ఆయన ఎలాంటి వాడంటే ప్రతీకారం చేసేటువంటి దేవుడు ఆయన. గుర్తుపట్టారా? భయం ఉంటుందండి ఈ రోజునే. ఎవరికైనా భయం ఉంటుందా? చాలామంది ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే, ప్రజలు, రాష్ట్రాలు, దేశాలు, ప్రజలందరూ కూడా దేవుడు దయగలిగిన వాడనే తెలుసు, కానీ ఆయన రోషం కలిగిన వాడని, ఆయన మహోగ్రత కలిగిన వాడని, ఆయన తన శత్రువులకు ప్రతీకారం చేయువాడని, ఆయన విరోధులందరిపైన ఆయన కోపముంచువాడనే సంగతి తెలియటల్లా. గుర్తుపట్టారా? ఈ మాటలు వింటున్నప్పుడు మనకి భయం కలగాలండి. మనకేమాత్రం భయం కలగదు. చాలామందికి దేవుని గురించి తెలిసిన సంగతులన్నీ కూడా దేవుడు ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడనే తెలుసు. ఈరోజు రాత్రి జాగ్రత్తగా వినండి, ఆయన గురించినటువంటి శబ్దాలు వినండి. ఆయన ఎలాంటి దేవుడు అంటే, రోషము కలిగిన దేవుడు, ప్రతీకారం చేయగలిగిన దేవుడు, ఆయన శత్రువులకు ప్రతీకారం చేసేటువంటి వాడు, ఆయన విరోధులందరి మీద దేవుడు తన కోపాన్ని చూపించేవాడు. అంటే ఇప్పుడు మనకు అర్థం కావాల్సిందేంటి? దేవునికి కూడా విరోధులు ఉన్నారు, దేవునికి కూడా శత్రువులు ఉన్నారు అనేటువంటి సంగతి మనందరం కూడా గుర్తుపట్టవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాళ్ళందరూ ఎలాంటి వారై ఉంటారో దేవుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం దేవుని విషయాలు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రతి మనిషి యొక్క జీవితాన్ని దేవుడు లెక్క కట్టగలడు, పరిశీలించగలడు, ఆయన చూడగలడు. ఆయన చూడడమే కాదు, ఆయన ఊరుకోడు. ఆయన ఏం చేస్తాడు తెలిసిన? ఖచ్చితంగా వారి పాపాలన్నీ ఎత్తిపట్టి చూపించి వారిని మహోగ్రత గలవాడి శిక్షించే దేవుడు. అంతేకాదు, ఆయన తరిమి తరిమి పట్టుకుంటాడంట. మనం ఆ విషయాలన్నీ కూడా లాస్ట్ సెక్షన్లో మనం చూసాం. చూడండి, ఈరోజు ఈ ప్రజలను దేవుడు ఎలా పట్టుకుంటాడో, వాళ్ళని ఎలా తీర్పు తీరుస్తాడో, వాళ్ళ పాపాన్ని ఎలా ఎత్తిపట్టి చూపిస్తాడో మనందరం కూడా ఇందులో చూడవచ్చు. ఇక్కడ చూడండి, మొట్టమొదటిసారిగా 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. మనుషులందరి పట్ల దేవుడు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటాడో చూడండి బైబిల్లో. చదవండినా, మీ నహూము పుస్తకం 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువునానా? నరహత్య చేసిన పట్టణమా, అది కొంచెం సౌండ్ పెట్టయ్యా. నరహత్య చేసేటువంటి పట్టణమా, నీకు శ్రమ, నీకు శ్రమ. అది ఎడతెగక. ఇప్పుడు చూడండి,
అది ఎడతెగక ఎర పట్టుకొనుచు ఎర్ర పట్టుకొనుచు మోసముతోను మోసముతోను బలత్కారముతోను నిండి ఉన్నది. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే మనుషుల్ని దేవుడు ఎలా పట్టుకుంటున్నాడో చూడండి. నేనేమంటానంటే మనుషుల్లో ఏ సంగతులు జరుగుతున్నాయో దేవుడు చూస్తున్నాడు. ఆయన ప్రతి మనిషిని పట్టుకునేటువంటి దేవుడు. ఇప్పుడు యెహోవాను గురించి ఇదే నహూము పుస్తకంలో ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడని రాయబడి ఉంది. ఇప్పుడు ఒక విషయం చెప్పనా, ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడే, కానీ ఆయన తీర్పు తీర్చడం మొదలు పెడితే, లేకపోతే ఆయన తన శత్రువుల మీద పగ తీర్చుకోవడం మొదలు పెడితే భూమండలం మీద ఎవరు తట్టుకోలేరు. ఆయన తీర్పును భరించేటువంటి శక్తి భూమండలం మీద ఎవరికీ లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చదువుకున్నట్టుగా నినివే పట్టణస్థులు లేకపోతే అశ్షూరీలంతా ఎలా ఉన్నారంటే ఆ ప్రజలు యోనా ప్రకటించినప్పుడు మీరు యోనా పుస్తకంలో కూడా చూడొచ్చు. 3వ అధ్యాయం ఆ పక్కనే యువతలు ఉంటాయి. యోనా పుస్తకం 3వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా మనం చదువుకోవచ్చు. ఆ మాటలో చదువుకుందాం. చూడండి నాన్న, యోనా పుస్తకం 3వ అధ్యాయం 4వ వచనం చదువునానా. యోనా పుస్తకం 3వ అధ్యాయం 4వ వచనం. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము. ఇప్పుడు చూడండి, ఒక దినమంత ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకుని ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడును అతని సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయిగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకుని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇదంతా ఎందుకు చదివించానంటే, వాళ్ళు పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడని వాళ్ళ దేశంలో రాజులు మరి పశువులు అన్నీ కూడా ఉపవాసం ఉండి దేవుని ఎదుట పశ్చాత్తాపడి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించాడు. విషయం ఏంటో చెప్పనా, యోనా దగ్గర నుంచి నహూము పుస్తకం వరకు ఇంచుమించుగా 150 సంవత్సరాలు గడిచిపోయింది. ఇదే నినివే పట్టణస్థులు ఒకప్పుడు పశ్చాత్తాపడినప్పుడు వాళ్ళందరూ రక్షించబడినట్టుగా మనం చూస్తున్నాం. కానీ 150 సంవత్సరాల తర్వాత దేవుడు మరలా నినివే పట్టణస్థుల్ని అశ్షూరీయులందరినీ కూడా దేవుడు తీర్పు తీర్చినప్పుడు, అంటే ఆ ప్రజల యొక్క పాపాన్ని చూపిస్తున్నప్పుడు అప్పటికి 150 సంవత్సరాలు పట్టింది. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు దేవుడు నినివే పట్టణస్థుల కొరకు 150 సంవత్సరాలు ఓర్పుతో ఎదురు చూశాడు. ఈరోజైనా మారుతారేమో, ఈరోజైనా సరి చేసుకుంటారేమో. ఇప్పుడు మనందరి విషయంలో కూడా మన హృదయంలో ఏ తలంపు ఉంటుందో తెలిసినా, మన శత్రువులు ఒక్కసారి మన కళ్ళ ముందులే నాశనం అయితే బాగుండు అనుకుంటాం. కానీ దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడు. ఆయన దీర్ఘశాంతము కలిగి ఉండి మరలా వాళ్ళ పాపాన్ని గుర్తుపట్టి వాళ్ళ పనిష్మెంట్ చేయడానికి ఇంచుమించుగా మధ్యలో 150 సంవత్సరాలు పట్టింది. అంటే 150 సంవత్సరాలు అంటే ఇంచుమించు ఒక తరం అయిపోద్ది, రెండో తరం స్టార్ట్ అవుద్ది. అంటే దేవుని యొక్క కనికరము దీర్ఘశాంతము ఇంచుమించుగా ఒక తరమంతా ఓర్పుతో ఎదురు చూస్తున్నాడు. చాలామందికి అర్థం కానిది ఏంటంటే, దేవుని ప్రేమ అర్థం కాదండి. ఆయన ఎందుకు దీర్ఘశాంతంతో సహించుకుంటున్నాడో ప్రజలకు అర్థం కావట్లేదండి. ఈరోజు రాత్రి మనకు అర్థం కావలసిన విషయం ఏంటో చెప్పనా, ప్రజలంట మొట్టమొదట నరహత్య చేసిన పట్టణమా అని పిలిచాడు. నహూము 3వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చదువుకుంది అదే.
నరహత్య చేసే పట్టణమా అంటే ఇప్పుడు ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరి పాపముల విషయమై దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటే రక్తము చిందించే పట్టణం అంట. అంటే మనుషుల యొక్క మరణాన్ని ఒకరినొకరు చంపేసుకునే పట్టణం అంట. నేను అడుగుతున్నానండి, ఆ రోజున అలాగ ఉన్నారు కదా అశ్వరీలు, నినివే పట్టణస్తులు అందరూ ఆ రోజులు అలాగ ఉన్నారు కదా. నేనేమంటానంటే ఈ రోజున కూడా మనందరం అలానే ఉన్నాం. విశేషం ఏంటి చెప్పనా, జైల్లో ఎక్కువ మంది ఎవరుంటారో తెలిసిన క్రైస్తవులేనండి. వాళ్ళ పేర్లు చూడండి, అన్నీ యేసేపు, యాకోబు, మత్తయి ఇలానే ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే అంత్య దినాల్లో ఎలాగుంటారంటే అశ్షూరీయుల స్వభావాలు ఈ రోజున మనం చూస్తున్నాం. చూడండి, ఆ పట్టణం గురించి దేవుడు మాట్లాడేటప్పుడు ఒకటే మాట్లాడుతున్నాడు. ఏమంటే నరహత్యలు చేసేటువంటి పట్టణమా. చూడండి, మనకి భయం పుట్టాలి ఈ రోజుల్లో. నీకు శ్రమ అది ఎడతెగక ఎర్ర పట్టుకొనొచ్చు. ఎర్ర పట్టుకోవడం అంటే అర్థం ఏంటి? ఎర్ర అంటే ఏంటి? ఎవరు దొరుకుతాడా చంపేద్దాం. ఎర్ర అంటే ఏంటి? దొరకటమే కదా, చిక్కించుకోవటం. ఈ రోజుల్లో చూడండి, ఒకరినొకరు మోసం చేసుకోవటం. ఎవరి దాకా ఎందుకండి? తమ్ముడే అన్నను మోసగించడం, అన్ననే తమ్ముడు మోసగించడం. చూడండి, మన ఇంట్లోనే ఇద్దరు అక్కచెల్లెలు ఉంటే ఒకరినొకరు మోసం చేసుకుంటారు. ఇంట్లోనే భార్యాభర్తలు ఉంటే ఒకరినొకరు మోసం చేసుకుంటారు. ఈ పట్టణం అంతా ఎలాంటిదంటే ఎర్రను పట్టుకొని మోసముతోనూ బలాత్కారంతోనూ నిండిపోయి ఉందంట. మోసం చేస్తున్నాం అంటలా. అంటే ఈ ప్రజలు ఏ గడిలో చూసినా చూడండి, మోసం చేసే విషయంలో, బలాత్కారం చేసే విషయంలో నిండిపోయారంట. అంటే అర్థం ఏంటి? ఏ గడిలో నిద్రలో లేచినా కూడా ఎవరినన్నా మోసం చేయాలంటే వితిన్ సెకండ్లో మోసం చేస్తారంట. నిద్రపోయి లేచిన వెంటనే ఎవరికన్నా అన్యాయం చేయాలంటే, లేకపోతే చంపేయాలంటే, లేకపోతే ఎవరినన్నా మోసం చేయాలంటే, లేకపోతే ఎవరినన్నా బలాత్కారం చేసి వాళ్ళ బలాన్ని ఉపయోగించి నాశనం చేయాలనుకుంటే వితిన్ సెకండ్లో నాశనం చేస్తారంట. చూసారండి ఎలాగున్నారో. ఇప్పుడు నేనేమంటానంటే ఆ రోజుల్లో అశ్షూరీయులు ఎలాగుండేవాళ్ళో తెలుసండి మీకు? నేనేమంటానంటే అశ్షూరీయులు సైకాలజికల్గా ఇతరులను భయపెట్టడంలో చాలా ప్రావీణ్యత పొందినటువంటి వాళ్ళు. అంటే సైకాలజికల్ వార్ అన్నమాట. దీన్ని ఎలా చెప్పాలో నాకు తెలియట్లా. సైకాలజికల్ వార్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి, పక్క దేశం మీదకి యుద్ధానికి బయలుదేరి వస్తున్నాడు అనుకోండి అశ్షూరీయులు. ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళ సైన్యం సిద్ధపడకుండానే ఎదుట రాజ్యాలని బెదిరిస్తూ ఉంటారు. ఇదిగో మేము వస్తున్నాం, మర్యాదగా మీరు లొంగిపోండి, మేము వచ్చిన తర్వాత మా హింస ఎంత భయానకరంగా ఉంటుందో గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఏం చేస్తారో తెలిసిన, వాళ్ళని లొంగ తీసుకొని ఏం చేస్తారంటే ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా చెరగా పట్టుకొని వెళ్ళిపోతారండి. విశేషం ఏంటో చెప్పనా, వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, అశ్షూరీయులు ఎలాంటి వాళ్ళంటే ఆ దేశంలో ఉన్న ప్రజలందరిని చంపి, ఇప్పుడు రాజమార్గం ఉంటుంది చూసారా, అంటే ఇప్పుడు ఊరు ప్రారంభంలో ఆర్చిలాగా కడతారు రాజమార్గపు ద్వారం. ఒక ఊరికి రాజమార్గపు ద్వారంలో ఏముంటుందో తెలిసిన, ఆర్చిలాగా ఉంటుంది. అక్కడ ఏం చేస్తారంటే ప్రజలందరినీ కూడా చంపేసి కుప్పల కుప్పలుగా అక్కడ పేర్చి ఆ ఊరు ఎంట్రన్స్లో పెడతారు. ఇంకా భయానకరంగా ఉండాలంటే వాళ్ళ తలలో ముండాలు తీసేసి అక్కడ ఊరి వెలుపల ఎంట్రన్స్ మధ్యలో ఆ తలలన్నీ కూడా నరికి వేలాడదీస్తూ ఉంటారు. గుర్తుపట్టండి. ఇంక అంతేకాదు, నాలుకలు కోసేసి నాలుకలన్నీ బయట చిందరవందరగా పడేస్తారు. అంటే మన శరీర అవయవాల్లో ఉన్న పార్ట్లన్నీ కూడా ముక్కలుగా కోసేస్తారు. మీకు ఈ రోజుల్లో అర్థం కావాలంటే ఇప్పుడు హమాస్ ఉన్నారు చూసారా,
హమాస్ లాంటి వాళ్ళు అంతకంటే క్రూరులు. హమాస్ ఎలాంటి వాళ్ళు మీరు చూడండి, తల్లి గర్భవతి అయి ఉంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఒక స్త్రీ గర్భవతి కనుక వాళ్ళకు దొరికితే గర్భంలో ఉన్న పిండాన్ని కూడా బయటికి తీసి ముక్కలుగా నరికేటువంటి స్వభావం. ఇది ఎక్కడిది? ఈ స్వభావం ఎక్కడిదంటే అష్షూరీయులది. అంటే ఒక దేశంలో ఉన్న ప్రజలను బెదిరించాలంటే వీళ్ళు ఏం చేస్తారంటే అలా నాలుకలు తలకాయలు కోసి వీధి వెలుపుల ఆ రోడ్ల మీద శవాలను కుప్పలు కుప్పలుగా పడేస్తారు. ఇంకో విషయం చెప్పనా, ఒక కర్రని భూమిలో దిగేసి ఆ కర్రకి ఒక మనం ఏమంటాం మొక్కజొన్న కండెలు కనుక గుచ్చుకొని కాల్చుకుంటాం కదా, అలాగా ఒక కర్రను గుచ్చి అనేక మంది శవాలను ఆ కర్రకి దిగేస్తారండి. అంత భయంకరమైనటువంటి మనస్సాక్షి కలిగిన వాళ్ళు. ఇప్పుడు మైండ్ గేమ్ ఎలా ఉంటుంది, సైకాలజికల్గా ఎలా ఉంటుందంటే, ఇదిగో ఏ దేశాన్నైనా ఇదిగో మేము వచ్చామంటే మీ బతుకులు ఇలా అయిపోతాయి. ఇక రాజులను పట్టుకుంటే ఏం చేస్తారంటే రాజులు కనుగుడ్లు తీసేస్తారు. ఇంకా ప్రజలనైతే దిగంబరులుగా చేసి ఆ బానిసలుగా చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకు కుదిరినంత వరకు ఇతర దేశాలకు అమ్మేస్తూ ఉంటారు. మరొక విషయం చెప్పనా, వీళ్ళు ఒక దేశ ప్రజలను ఆ దేశంలో ఉండనీరు. ఇప్పుడు ఆ దేశం కనుక స్వాధీనం చేసుకున్నారనుకోండి, ఆ దేశంలో ఉన్న సంపద అంతా వీళ్ళు నినివే పట్టణస్తులు దోచుకొని ఆ పట్టణంలో ఉన్న ప్రజల్ని అదే పట్టణంలో విడిచిపెట్టరు. ఏం చేస్తారో తెలుసా, అదే పట్టణంలో విడిచిపెట్టకుండా వాళ్ళంతా ఏం చేస్తారంటే ఇతర దేశంలోకి, అంటే ఇతర దేశాల్లోకి దూరంగా వాళ్ళ గుంపుని తీసుకెళ్ళి పడేస్తారు. ఎంత భయానకరమైనటువంటి పరిస్థితులు అష్షూరీయులు దేవుని ప్రజల విషయంలో బహు క్రూరమైన వాళ్ళుగా ప్రవర్తించేవాళ్ళు. ఇంకో విషయం చెప్పనా, ఇంకా మనకు అర్థం కావాలంటే నిజంగా చెప్తున్నానండి, వాళ్ళ క్రూరత్వాన్ని వివరించడం కూడా చాలా తక్కువే అనిపిస్తుంది, అంత భయంకరమే. ఇప్పుడు ఆ మాటలు చూడండి, ఎర్రను పట్టుకొనుచు మోసముతోనూ బలాత్కారంతోనూ నిండిపోయారంటండి. అంటే ఒక్క క్షణం కూడా ఇతరుల మీద దయా దాక్షిణ్యం చూపించరంటే చూపించరు. ఇప్పుడు చూడండి, ఒక దేశంలో ఉన్నంత సొత్తంతా తీసుకెళ్ళిపోయి నినివే పట్టణస్తులు ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళ కొరకు మంచి మంచి బిల్డింగ్లు, మంచి మంచి స్థలాలు, రకరకాల భోగేచ్ఛల్లో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. నేనేమంటే ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు లేరా అండి? ఉన్నారు. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే అంత క్రూరత్వం చూపించినటువంటి శత్రువుల చేతుల నుంచి దేవుడు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలారా, యోధా జనాంగమా, మిమ్మల్ని మీకు విరోధంగా లేచిన వాళ్ళే నాకు కూడా శత్రువులు. కనుక నేను శత్రువులను మహోగ్రత గలవాడినాయి వారిని వెంటాడి పట్టుకొని వాళ్ళని సర్వనాశనం చేస్తానని దేవుడు మాట్లాడాడు. ఇలా దేవుడు ఓదార్చినప్పుడు, శత్రువుల గురించి దేవుడు మాట్లాడినప్పుడు మనకి ఎంత సంతోషం వేస్తుంది చెప్పండి. మనకి గొప్ప ఆదరణ కలుగుతుంది. మనందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడు ఏ శత్రు జోలికి వెళ్ళడం అనుకుంటున్నారు కాదండి. ఆ దేవుని విడిచిపెట్టి దేవుని చిత్తానికి విరోధంగా బ్రతికే వాళ్ళందరి విషయంలో ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టడో, ఖచ్చితంగా ఆయన యుద్ధం చేస్తాడు అనేటువంటి సంగతి మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఆ రెండవ వచనం చదివినా, 3:2 నీవు లేచి నహూము పుస్తకం 3వ అధ్యాయం 2వ వచనం, సారథి యొక్క చబుకు ధ్వనియు చక్రముల ధ్వనియు గుర్రముల త్రొక్కుడు ధ్వనియు వడిగా పరిగెత్తు రథములన్నీయు వినబడుచున్నవి. రౌతులు వడిగా పరిగెత్తుచున్నవి. ఖడ్గములు తలతలలాడుచున్నవి. ఈటెలు మెరియుచున్నవి. చాలా మంది హతులైపోతున్నారు.
చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు, కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు. పీనుగులకు లెక్కే లేదు, అసలు పీనుగులకైతే లెక్కే లేదు. పీనుగులు కాలికి తగిలి, పీనుగులన్నీ కూడా కాలుకి తగిలి జనులు త్రొట్టిల్లుచున్నారు. ఇప్పుడు చూడండి, ఎక్కడ నడుస్తున్న అడుగు పెడుతున్న పీనుగులేనండి, శవాలు కుప్పలు కుప్పలుగా ఉంటున్నాయి. అంటే చూడండి, వాళ్ళు చంపటమే కాకుండా వీధుల్లో ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా పడేసి ప్రజలను సర్వనాశనం చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఇప్పుడు 4వ వచనం చదవండి, ఇంకొంచెం క్లారిటీగా అర్థమైంది. చక్కని దానివై, నానా అది కొంచెం తగ్గించు. చక్కని దానివై, వేశ్యవై. ఇప్పుడు చూడండి, చక్కనిదైపోయి వేశ్య అయిపోయిందంట. వేశ్యవై, చిల్లంగితనమందు జ్ఞానము గల దానివై, జ్ఞానము కలిగిన దానివై, జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనమును జరిగించి సంసారాలన్నిటినీ అమ్మివేసిన దానా. అర్థమైందండి? ఇప్పుడు చూడండి, చక్కని దానివై, వేశ్యవై. చూడండి, ఈ అశ్షూరీలు రకరకాల దేశాలని స్వాధీనపరుచుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు తెచ్చుకొని వీళ్ళు ఎలా తయారవుతున్నారంటే చక్కని దానిగా తయారవుతున్నారంట. మరలా వీళ్ళు ఎలా తయారవుతున్నారంటే వేశ్యలై తిరుగుతున్నారంట. అంతేకాదు, వీళ్ళు ఏం చేస్తారంటే చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై, చూసారా, జారత్వము చేసి జనాంగల మీద. ఇప్పుడు చిల్లంగితనం అంటే అర్థం ఏంటి? మాంత్రిక విద్యలండి. ఈ రోజుల్లో కూడా మీరు చాలామంది చూడండి, మంచి చక్కని అందం కలిగినటువంటి ఆడపిల్లలంతా మీరు చూడండి, చదువు కోసం అని చెప్పి రకరకాల రాష్ట్రాలకి దేశాలకి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారో తెలిసిన, నైట్ టైము వీధులెమ్మటి నిలబడి, వేశ్యల వలె వీధులెమ్మటి నిలబడి వాళ్ళ అందచందాలను చూపించడమే కాకుండా వాళ్ళు మాంత్రిక విద్యలను నేను ఈరోజు ఒక న్యూస్లో చూశానండి. మగపిల్లలు ఒంటరిగా కనపడితే వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయి కిడ్నీలు, పార్ట్లు, అవయవాలన్నీ అమ్మేసే ముఠా బయలుదేరిందంటండి. ఇంకో విషయం చెప్పిన, మగపిల్లలు ఒంటరిగా కనపడితే 10 మంది స్త్రీలు తీసుకెళ్ళి విచిత్రమైన పనులు చేస్తూ నాశనం చేస్తున్నట్టుగా ఈరోజు న్యూస్లో చూశానండి. నేను నా చెవులతో విన్నాను. అంటే ఇక్కడ మనకు అర్థం కావలసిన విషయం ఏంటంటే, అంటే బయట పరిస్థితులు ఎంత భయానకరంగా ఉన్నాయంటే ఇప్పుడు మగవాళ్ళకి కూడా సేఫ్టీ లేదండి. ఆడవాళ్ళకి సేఫ్టీ లేదు, మగవాళ్ళకి కూడా సేఫ్టీ లేదు. ఒంటరిగా ఎవరైనా పిల్లలు కానీ, మగవాళ్ళు కానీ, పెద్దోళ్ళు కానీ కనపడితే వెంటనే మత్తు మంది ఇచ్చేసి ఎత్తుకెళ్ళిపోతున్నారంటండి. వాళ్ళ పార్ట్లు, కిడ్నీలు, వాళ్ళ అవయవాలన్నీ కూడా అమ్ముకుంటున్నారంట. చూడండి, నో సేఫ్టీ. ఇదే ఆత్మ ఆ రోజుల్లో కూడా అశ్షూరీయులను నడిపించింది. నినివే పట్టణస్థులు మారు మనసు పొందిన వాళ్ళే, దేవుడంటే భయపడిన వాళ్ళే ఒకప్పుడు. కానీ 150 సంవత్సరాలు గడిచేపాటికి మరలా పాపులైపోయారు, మరలా దుర్మార్గులైపోయారు. మరలా యోనా దగ్గర నుంచి నహూము వచ్చే వరకు 150 సంవత్సరాలు పట్టింది. 150 సంవత్సరాల తర్వాత మరలా దేవుని యొక్క తీర్పు నినివే పట్టణస్థుల మీదకి, అశ్షూరీయుల పట్టణం మీదకి దిగి రావడాన్ని మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునగాక. వాళ్ళు చక్కని వారే, వేశ్యలై, చిల్లంగితనమందును జ్ఞానము గలవారై, జారత్వము చేసిన జనాంగము మీద చిల్లంగితనమును జరిగించి సంసారములను అమ్మివేసిన దానా. చూసారండి, ఈ రోజుల్లోనండి ఏమోలండి, నేను ఏమి చెప్పలేని పరిస్థితిలో ఉంటున్నాను. నేను మన కళ్ళ ముందర ఇన్ని జరుగుతున్నా దేవుని ప్రజలకు అసలు ఏమాత్రం చలనం కానీ, భయం కానీ, దిగులు కానీ ఏమీ లేదండి. ఎందుకుంటుంది చెప్పండి? వాత వేయబడిన మనస్సాక్షి వచ్చేసి సర్వనాశనానికి అప్పగించుకుంటున్నారంటే. ఈ రోజున తల్లిదండ్రులు, ఏ ఇళ్లలో తల్లిదండ్రులు నెమ్మదిగా లేరండి. బిడ్డలు ఎదిగిన తర్వాత వాళ్ళ కోసం ఏడ్చే తల్లిదండ్రులు కుప్పలు పెరిగిపోయారు. ఏడుస్తున్నారండి, భరించలేకపోతున్నారు. పిల్లల్ని ఎందుకు కన్నామని ఏడుస్తున్నారండి.
ఈ రోజుల్లో ఒకళ్ళకొకళ్ళకి సమాధానాలు లేక ఎన్ని కుటుంబాలు చెల్లంగితనం చేత, ఏ కుటుంబం చూసినా అయ్యా నా భర్త చేతబడి చేయించాడు, నా భార్య చేతబడి చేయించింది, ఇదిగో మా చుట్టాలే చేతబడి చేయించారు. ఏ ఇల్లు చూసినా చేతబడులతో, చెల్లంగితనంతో, జారత్వంతో, అపవిత్రతతో నిండిపోయారండి. వాక్యం చెప్తుంది అశ్షూరీయులు నిండిపోయారట. నినివే పట్టణస్థులు అక్రమం చేత, బలాత్కారం చేత, మోసం చేత, వ్యభిచారం చేత, చెల్లంగితనం చేత నిండిపోయారంటండి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితులు కనపడుతున్నాయి. బిళ్ళరా గుర్తుపట్టగలుగుతున్నారా? చూడండి, మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను, చదవండినా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి అధ్యాయంలో నహూము పుస్తకం మొదటి అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువునానా. నినివే యెహోవా మీద, నినివే పట్టణస్థులు యెహోవా మీద దురాలోచన చేసి. ఇప్పుడు చూడండి, మనుషులు ఎంతటి వాళ్ళు, వాళ్ళ ఆయుష్కాలం ఎంత చెప్పండి. మనుషులు ఎంతటి వాళ్ళు అంటే నీటి బుడగ లాంటి వాళ్ళు, నీటి ఆవిరి వంటి వాళ్ళు, ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే అడవి గడ్డి పువ్వు వంటి వాళ్ళు. కానీ మనుషులు ఎలాగున్నారు తెలిసిన? మళ్ళీ చదువమ్మా, చెవిగల వారు విందురుగాక. నినివే యెహోవా మీద దురాలోచన చేసి, దేవుని మీదే దురాలోచన చేస్తున్నారంట. వ్యర్థమైన వాటిని బోధించువాడొకడు, వ్యర్థమైన వాటిని బోధించువాడొకడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను. గమనించారండి, దేవునికి విరోధంగా కుట్రలు చేసి ఆయన ప్రజలను సర్వనాశనం చేయాలని చూస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? నినివే పట్టణస్థులు ఎలాంటి స్వభావంతో ఉన్నారంటే, ఎవ్వరూ మమ్మల్ని ఏం చేయలేరు, ఎవ్వరూ కూడా మమ్మల్ని ఏం పేకలేరు, ఏం చేయలేరు, ఏం భయం లేదు, మనకు ఐశ్వర్యం ఉంది. ఎందుకంటే ప్రతి దేశాన్ని బెదిరించి మేము ఎలా గుడ్లు తీసేస్తాం, తలకాయలు తీసేస్తాం, నాలుకలు కోసేస్తాం, అవయవాలు కోసేస్తాం. చూడండి, వాళ్ళు ఇదిగో మేము యుద్ధానికి వస్తున్నాం, మీ దేశం మీదకి మీరు సరెండర్ అయిపోండి అని కబురు చేస్తే చాలండి, గడగడలాడిపోతూ సరెండర్ అయిపోయేటువంటి రోజులు ఆ రోజుల్లో, నహూమున్న రోజుల్లో. అలాంటి దినాల్లో దేవుడెవరో తన ప్రజలకు చెప్పి ధైర్యం నూరిపోసాడండి నహూము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే చూడండి అన్న, 3వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువునానా. సముద్రమే తమకు ఆపుగాను, సముద్రమే తనకు ప్రాకారముగాను, సముద్రమే తమకు ఆపుగాను, సముద్రమే తమకు ఆ ప్రాకారముగాను చేసుకొని బహుజనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండి నో ఆమోను పట్టణము కంటే నీవు విశేషమైన దానివా, నో ఆమోను పట్టణము కంటే నీవు విశేషమైన దానివా. కూషీలను గమనించారండి ఎలాంటి వాళ్ళై ఉన్నారో. మాంత్రిక విద్యలు చేస్తూ, జ్యోతిష్యం చెబుతూ, మాంత్రిక క్రియలు చేస్తూ, విగ్రహారాధన చేస్తూ, దుష్టుడు సంబంధమైన ఆచారబద్ధమైన క్రియలన్నీ చేస్తూ, చూడండి ఇవాళ ఎలా ఉన్నారో ప్రజలు. ఏ పిల్లలు జీవితంలో చూసినా చూడండి, ఏ ఇంట్లో వాళ్ళని చూడండి, తాయెత్తు లేని వాళ్ళు ఉండరండి. ఈ రోజుల్లో మీరు చూసారా, కాళ్ళకి ఆడపిల్లలు నల్లదారాలు కడతా ఉంటారు. చూసారమ్మా చిన్నమ్మ, కాళ్ళకి నల్లదారాలు కట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. ఇంకో విషయం చెప్పనా, క్రైస్తవులే, ప్రార్థనకి వెళ్ళే దేవుని పిల్లలే కాళ్ళకి నల్లదారాలు కట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చూసారండి ఎలాంటి పరిస్థితులకు వాళ్ళు అప్పగించబడ్డారు. వ్యభిచారులైపోయి, దేవుని వదిలిపెట్టి ఆత్మ సంబంధమైన వ్యభిచారులైపోయి, మోసగాళ్ళైపోయి, అబద్ధీకులైపోయి, ఎంత భయానకరంగా క్రూరులైపోయి. చూడండి ఇక్కడే 2వ అధ్యాయం 12వ వచనం కూడా చదువునానా. నహూము పుస్తకంలో
తన పిల్లలకు కావలసినంత చీల్చివేయుచు ఆడి సింహములకును కావలసినంత గొంతుకు నొక్కి పట్టుకొనుచు తన గుహలను ఎరతోను తన నివాసములను వేటాడి పట్టిన ఎరతోను నింపిన సింహము ఏమాయను నేను నీకు విరోధినై ఉన్నాను. వాటి పొగ చూడండి. ఇక్కడ 12వ వచనంలో ఏమంటారంటే, తన పిల్లలకు కావలసినంత చీల్చువేయుచు ఆడు సింహమునకు కావలసినంత గొంతు నొక్కి పట్టుచు తన గుహలను ఎరలతో తన నివాసమును వేటాడి పట్టిన ఎరతోను నింపినటువంటి సింహమేమాయను. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే సింహాలు లాంటి వాళ్ళు అంట. ఆడసింహం అయితే ఒక గొంతును పట్టుకొని పిసికి చంపేసినట్టుగా ఒకని ఎర్రని పట్టుకొని చంపేస్తున్నారంటండి. గమనించారా? వాళ్ళ ఇళ్ళు నివాసాలన్నీ కూడా ఎర్రలతో పట్టుకొని గొంతు పిసికి చంపేసి వాటి రక్తాన్ని తాగుతూ భయంకరంగా ఒక ఆడసింహం వలె వీళ్ళు ఉన్నట్టుగా మనం పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్నాం. చూసారండి? అంటే దీన్ని బట్టి చూస్తే ఎంత క్రూరమైనటువంటి వాళ్ళు అశ్షూరీల రాజులు. ఇంకో విషయం చెప్పనా, అశ్షూరీల రాజుల యొక్క దేవతలు ఏ దేవతను పూజ చేస్తారో తెలిసిన? వాళ్ళు అశ్షూరీల దేవతే. ఆ దేవత పేరు కూడా ఆ పేరే. ఇప్పుడు ఆ అశ్షూరీల దేశం యొక్క రాజు అశ్షూరీల దేవతకు దాన్ని ఏమంటాం, యాజకుడు. మీరు గమనించారా? ఇప్పుడు అశ్షూరీల రాజుల్ని కనుక అడిగితే వాళ్ళు ఏమంటారంటే, మా దేవతలు ఏది చెబితే రాజు అదే చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ దేవత చెప్పిద్దంట, అశ్షూరీల రాజు ఏం చేస్తాడు తెలుసా, మీరు పోయి పలానా దేశం మీదకి యుద్ధం చేసి వాళ్ళని కొట్టి చంపేయండి అంటే ఆ దేవత చెప్పిన ప్రతి పని వాళ్ళ దేశం యొక్క రాజు చేస్తాడంటండి. ఈ రోజుల్లో పూనకాల పేరు చెప్పి రకరకాల పేర్లు చెప్పి ప్రపంచంలో ఎన్ని నాశనాలు జరుగుతున్నాయో చూడండి. చూసేవాళ్ళు ఎవరున్నారు? ఆ రోజుల్లోనే అన్నీ చెప్పబడ్డాయండి. అందుకనే దేవుని యొక్క కోపం రగిలిపోయింది. ఆయన ఆ ప్రజలను వాళ్ళ పాపమును పట్టుకొని వాళ్ళ మీద విరుచుకు పడిపోయాడు. ఆయన వారిని వెంటబడి నిద్రాగారాలు లేకుండా వాళ్ళని వెంటపడి చంపినట్టుగా మనందరం కూడా చూస్తున్నాం. మనం గమనిస్తే 3వ అధ్యాయంలో చివరిలో కూడా 18-19 వచనాలు చదవండి. అశ్షూరు రాజా నీ కాపరులు నిద్రపోయిరి, నీ ప్రధానులు పండుకునిరి. నీ కాపర్లు నిద్రపోయిరి, నీ ప్రధానులు పండుకునిరి. నీ ప్రధానులంతా కూడా పండుకొని నిద్రపోతున్నారు. నీ జనులు పర్వతం మీద చెదిరిపోయిరి, నీ జనులు పర్వతం మీద చెదిరిపోయిరి. వారిని సమకూర్చేవాడొక్కడునూ లేడు, వారిని సమకూర్చేవాడు ఒక్కడ కూడా లేడు. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది. నీ గాయములకు చికిత్స ఎవడనూ చేయజాలడు. ఇప్పుడు చూడండి, మీ గాయములకు చికిత్స ఎవడనూ చేయజాలడు. జనులందరూ ఎడతెగక నీ చేత హింస నొందిరి. నిన్ను గూర్చిన వార్త విను వారందరూ ఉండరు, విను వారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టు. ఇప్పుడు చూడండి ఎంత క్రూరమైన వాళ్ళు అంటే, వీళ్ళు హింసించే వాళ్ళు, అవినీతి పరులు, మాంత్రికులు, తత్వాన్ని ప్రయోగించే వాళ్ళు, అపవిత్రులు, గర్వాంధులు, మోసపరులు, బలత్కారులు. ఏంటంటే ఎన్ని లక్షణాలు చూడండి. నేను ఒక విషయం చెప్పినా, ఎవరిని విడిచిపెట్టడు దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. 3వది, అశ్షూరీయులు దేవునికి శత్రువులు అయ్యారు. దేవునికి శత్రువులు అవటం అంటే అర్థం ఏంటి? మీరు చదవండి యాకోబు పత్రిక జేమ్స్ 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగురా? ఈ లోకాన్ని ఎవరైతే స్నేహం చేస్తారో వాళ్ళు దేవునితో వైరము, అంటే దేవునికి శత్రువులు. ఇప్పుడు చూడండి, ఈ రోజున మన ఆత్మ సంబంధమైన జీవితాల్లో లోక పద్ధతుల్ని, లోక ఆచారాల్ని నడుచుకుంటున్న అనుభవిస్తున్న క్రైస్తవులు ఎంతమంది దేవునికి శత్రువులు చెప్పండి.
ఈ రోజున పరిశుద్ధ లేఖనాల్లో నినివే పట్టణస్థులు దేవునికి శత్రువులు అంటున్నాం. ఈ రోజున ఏ వ్యక్తులైతే లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపడము ఇది తండ్రి వలన పుట్టినవి కావు అని చెప్తున్నాడు, వాటిని పట్టుకొని బ్రతుకుతున్న క్రైస్తవులు ఎంతమంది లేరు? వీళ్ళందరూ దేవునికి శత్రువులు. అందుకనే నినివే పట్టణస్థులు వీళ్ళను కూడా మొదటి అధ్యాయం 8వ వచనం చదువునానా? నినివేను గూర్చిన దేవోక్తి నహూము 1:8. ప్రళయ జలముల వలె ఆయన పురస్థానమును నిర్మూలన చేయును. ప్రళయము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును. తన శత్రువును అంధకారములో దిగు వరకు ఆయన వారిని తరుమును. ఇప్పుడు చూడండి, దేవుడు అంట శత్రువుని అంధకారంలోకి వెళ్ళిపోయే వరకు తరిమి తరిమి కొడతాడంటండి. ఏండి, వీళ్ళు దేవునికి శత్రువులు అయ్యారు, వీళ్ళు దేవునికి ముళ్ళ కంచెవలే అయ్యారు, యెహోవాకు విరోధులై ఆయన ఉగ్రతకు పాత్రులైపోయారు. గమనించారా? అందుకనే వీళ్ళందరినీ దేవుడు ఏమాత్రం కూడా తీర్పు తీర్చకుండా వండలేడు అనేటువంటి సత్యాన్ని మనందరూ కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఏమంటున్నాడంటే, ఇంత పరిస్థితుల్లో కూడా దేవుడు తన ప్రజలకు నెమ్మది కలుగు చేయవాడు. చదవండి నాన్న, 12వ అధ్యాయం చివరి వచనం నుంచి ఉంటుంది చూడండి ఆ మాటలు. లేకపోతే మొదటి అధ్యాయం 12వ వచనం, నహూము పుస్తకం మొదటి అధ్యాయం. యెహోవా సెలవిచ్చినదేమనగా వారు విస్తారమైనటువంటి జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను, కోత ఎందైనట్లు వారు పోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితినే. ఇప్పుడు చూడండి, దేవుడు ఏమంటున్నాడో తెలిసిన ఇశ్రాయేలు ప్రజల్ని, నాయనా నేను నిన్ను బాధపరిచాను, నేను నిన్ను బాధ పెట్టను, ఇక నేను ఎన్నడూ కూడా మిమ్మల్ని బాధ పెట్టను. 13వ వచనం కూడా చదువు. వారి కాడి మ్రాను నీ మీద ఇక మోపకుండా. ఇప్పుడు చూడండి, వారి కాడి మ్రానును వాళ్ళ మీద మోపకుండా నేను దాన్ని విరగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. వారి కట్లను నేను తెంచుదును. గుర్తుపట్టారండి? అంటే దేవుని ప్రజల మీద వాళ్ళు ఎలా కనికర పడుతున్నారు చూడండి. మరలా శత్రువుల చేతికి నేను అప్పగించను అని దేవుడే తన మనసు మార్చుకుంటున్నాడండి. మరలా శత్రువుల యొక్క కాడి దేవుని ప్రజల మీద మోపకుండా ఆయనే కనికరపడి క్షమిస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ఈ గ్రంథం అంతటిలో మనం చూడవలసింది ఏంటంటే, దేవుడు ఏ వ్యక్తిని విడిచిపెట్టడు అనేటువంటి సంగతులను మనం చూడొచ్చు. ఇప్పుడు చూడండి, నహూము 1:15 వచనం కూడా చదవండి. మొదటి అధ్యాయంలో 15. ప్రకటించుచు, ఇప్పుడు చూడండి, సువార్తను ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయవాని యొక్క పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యోధా నీ పండుగలను ఆచరింపుము. గమనించారండి? సువార్త ప్రకటించు వారి పాదములు సమాధాన సంబంధమైనవిగా ఉన్నవని ఆ రోజున ఇదే మాట రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు కూడా చెప్పాడు. గమనించారా? నహూము పుస్తకం నుంచే రాశాడు. అక్కడే సమాధాన సంబంధమైన సువార్త. ఏది మనకు సమాధాన సంబంధమైన సువార్త చెప్పండి? శత్రువులను తరిమి తరిమి పట్టుకుంటాడు. దేవునికి విరోధులైన వారిని ఎవ్వరిని కూడా దేవుడు విడిచిపెట్టడం. ఆయనను విడిచిపెట్టి మన ప్రవర్తన అంతటికీ ఒక రోజున దేవుడు ఖచ్చితంగా పనిష్మెంట్ చేస్తాడు. దేవుని న్యాయమైన తీర్పు నుంచి ఏ మనుషుడు తప్పించుకోలేడు. మర్చిపోవద్దు. ఈరోజు మన మీదకి ఉగ్రత రాలేదు కదా, దేవుడు దయగలిగినోడు కదా అనుకోమాకండి. ఒక రోజున ఆయన రాజ్యం రాబోతుంది. ఒక రోజున ఆయన ఉగ్రత శత్రువుని తరిమి తరిమి పట్టుకొని పాతాళానికి వెళ్ళే వరకు కూడా ఆయన శిక్షిస్తాడు అనే సంగతి ఖచ్చితంగా రాయబడింది. బిడ్డలారా జాగ్రత్త. 7వదిగా మనం చూస్తే, భూమి మీద ఆయన శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని స్థాపిస్తాడు అనేటువంటి సంగతిని మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, అందుకనే ఒక మాట మీరు చదవండి నాన్న. 2వ అధ్యాయం 13వ వచనం కూడా చదవండి. నహూము పుస్తకం
నేను నీకు విరోధినై ఉన్నాను, నేను నీకు విరోధనై ఉన్నాను, వాటి పొగ పైకెక్కినట్లుగా ఆ, నీ రథములను కాల్చివేసేదను, ఆ, కత్తి నీ కొదమ సింహములను మృంగివేయును. ఆ, నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకునిన ఆ. ఈ ఎరను నేను తీసివేతును. నేను ఎరను తీసివేస్తాను, నీ దూతల శబ్దం ఇక వినబడలేదు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఇప్పుడు చూడండి, ఈయన ఎవరో తెలుసిన? సైన్యములకు అధిపతి యెహోవా. అంటే అర్థం ఏంటి తెలిసిన? రేపు భవిష్యత్తులో ఆయన అన్ని దేశాల మీద రాజుగా, ఆయన రాజ్యము నిత్యానిత్యం ఉంటుందని రాయబడింది దానియేలు పుస్తకంలో మనం చదవచ్చు. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే కీర్తనల పుస్తకంలో కూడా మీరు 24వ కీర్తనలో చూడొచ్చు. 24వ కీర్తనలో 9-10 వచనాలు చదువు నాయన. మహిమ గల రాజు గుమ్మములారా, ఆ, మీ తలలు పైకెత్తుకునిడి. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకోండి. పురాతనమైన తలుపులారా, పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించిన మహిమగల రాజు ప్రవేశిస్తున్నాడు. మిమ్మును లేవనెత్తుకునుడి. మిమ్మల్ని మీరు లేవనెత్తుకోండి. మహిమగల ఈ రాజు ఎవడు? మహిమగల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవాయే. ఇప్పుడు గమనించారా? ఈ రాజు ఎవరంటే సైన్యములకు అధిపతిగా యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. ఆయనే ఈ మహిమ కలిగినటువంటి రాజు. గుర్తుపట్టారండి? గమనించండి, దేవునికి మహిమ కలుగునగాక. మనం దానియేలు పుస్తకంలో కూడా చదువుకోవచ్చు. అంటే లాస్ట్ టైం నేను చదివించానులేండి, మనకు టైం సరిపోవట్లేదు కనుక. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము, ఆయన రాజ్యము నిత్యానిత్యము ఉండును. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అంటే ఈ నహూము గ్రంథం అంతా కూడా 7 విషయాలు మనకు బోధిస్తూ వస్తుంది. 1, దేవుడంటే ఎవరో ఏంటో తెలియజేస్తుంది. 2, మనుషుల పాపముల గురించి తెలియజేస్తుంది. 3వది, మనుషులు దేవునికి ఎలాగ శత్రువులు అవుతారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది. అలాగే దేవుని శత్రువులు అయిన వారందరినీ కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇది 4వది. 5వది, దేవుడు తన ప్రజలను ఓదార్చేటువంటి వాడిగా ఉంటాడు. 6వది, ఆయన ఆరాధన గురించి తన ప్రజలను ఆరాధన వైపు నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. 7వది, ఆయన రాజ్యమును గూర్చి ఈ భూమండలం మీదకి ఆయన రాజ్యం ఎలా వస్తుందో స్పష్టంగా చెప్పేటువంటి దేవుడిగా మనకు రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకనే ఈ 7 విషయాల గురించి ఈ నహూము గ్రంథంలో 3 అధ్యాయాల్లో 7 సంగతులను గురించి రాయబడింది. మనము ఇప్పుడు ఈ విషయాలన్నీ ఈ 2 సెక్షన్లో మనం నేర్చుకుంటూ వచ్చాం. దేవునికి మహిమ కలుగునుగాక. నెక్స్ట్ నుంచి వచనం వెంబడి వచనం, నెక్స్ట్ క్లాసులో నుంచి వచనం వెంబడి వచనం నేర్చుకుందాం. నాకు తెలిసి మరి ఇంచుమించుగా ఒక 10-15 సెక్షన్లు అవుతుందను అని అనుకుంటున్నాను నేను. 3 అధ్యాయాలు ఇంచుమించుగా నహూము పుస్తకం ఒక 10-15 సెక్షన్లు అవ్వచ్చు. అంటే వారానికి ఒక సెక్షన్, అంటే ఇంకా 10-15 సెక్షన్లు మనం నేర్చుకోవాల్సింది ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ఈ నహూము గ్రంథాన్ని పూర్తిగా చదవండి. మీరు నెక్స్ట్ క్లాస్లోకి వచ్చేవాడికి మనం వెంబడి వచ్చినాన్ని ధ్యానం చేసుకునేటప్పుడు పూర్తిగా చదివిన వాళ్ళై ఉండాలి. నేనేమంటానంటే, మీరు చదవకుండా, వాక్యం అర్థం కాకుండా మీరు పరిశుద్ధాత్మను పొందిన, వాక్యం అర్థం కాకుండా మీరు ప్రార్థన చేసిన, వాక్యం అర్థం కాకుండా దేవుని సంకల్పం తెలియకుండా మనం ఏ భక్తి ప్రదర్శించినా కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాం. మీరు గమనించారా? వాక్యం అర్థం అవ్వాలి, వాక్యంలో నుంచే నీకు అభిషేకం రావాలి. వాక్యం అర్థం కావాలి, వాక్యంలోంచే నీకు ఆత్మ యొక్క నడిపింపు రావాలి. వాక్యం అర్థం కావాలి, వాక్యంలోంచే ప్రార్థనా జీవితం రావాలి. అన్నిటికీ ఆధారము దేవుని యొక్క వాక్యమే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకనే ఈరోజు రాత్రి మనందరం కూడా ప్రభు యొక్క సన్నిధిలో నహూము పుస్తకాన్ని ధ్యానం చేసుకున్నాం. ఇవన్నీ కూడా నేను ఈ 3 అధ్యాయాల్లో జరుగుతున్నటువంటి విషయాలు 7 పాయింట్లో చెప్పానండి. ఇప్పుడు 7 పాయింట్లు మీ మైండ్లో ఉండి చదువుకుంటుంటే చాలా ఈజీగా అర్థమైపోద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, ఈ అధ్యాయం క్రైస్తవులు నహూము పుస్తకం ఎక్కడుందో కూడా పేజీలు కూడా తెలియదండి. కానీ నహూము పుస్తకం ఎంత విలువైందంటే, ఎంత భయంకరమైన శత్రువుల మధ్యలో ఆయన తన ప్రజలకు ఎంతో ఓదార్పునిచ్చేటువంటి పుస్తకం ఈ పుస్తకం.
ఈ 7 లక్షణాలు అంటే 7 సంగతులు ఇందులో శ్రేష్టమైన విషయాలు ఉన్నాయండి. ఇవన్నీ నేర్చుకోవడానికి ప్రభు యొక్క ఆత్మ మనందరికీ తోడయండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి నహూము పుస్తకంలో నుండి మాతో ఎంతో తేటగా మీరు మాట్లాడుతూ వచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ నహూము పుస్తకం ద్వారా 7 విషయాలు మేము నేర్చుకోవడానికి కృప చూపుతూ వచ్చినందుకు స్తోత్రాలు. నెక్స్ట్ క్లాసులో నుంచి వెంబడి వచ్చిన నేర్చుకుంటుండగా నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడి మహిమగల నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొందినాము తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసం ద్వారా పొందుకోవడానికి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.